హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో చామదుంపలు పులుసు చేస్తున్నానండి. చామదుంప, కోడిగుడ్డు, అలానే ఒడియాలు కూడా. సో దానికోసం అన్నీ రెడీ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం కారం వేసుకొని ఎగ్స్కి కొంచెం అట్లా చాక్తో గీతలు పెట్టి అప్పుడు ఎగ్స్ వేపుకున్నాను. తర్వాత దాంట్లోనే వడియాలు వేసుకొని, పెసరపప్పు వడియాలండి, వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా బయటకు తీసి పెట్టుకున్నాను. సో యాక్చువల్లీ ఈ పులుసు నేను చేసి చాలా రోజులైంది. నాకు ఇంట్లో అమ్మ చేసేది. సో నేను ఈ మధ్య చేయలేదు, బట్ నేను తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ట్రై చేస్తున్నా. సో ఎగ్స్ వడియాలు వేపేసుకొని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. అలానే చామదుంపలు ఉడకబెట్టుకొని వాటి పైన పీల్ చేసేసి అవి కూడా పక్కన పెట్టుకున్నాను. సో అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని, అలానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటో సాస్ చేశానండి. అంటే లైక్ టమాటో పేస్ట్ చేసేసాను. సో కొంచెం గ్రేవీగా ఉంటుంది, పులుసు చిక్కగా వస్తుందని చెప్పి. సో టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి. సో టమాటాలు అన్నీ కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోనే కొంచెం కారం వేసి కలిపి చామదుంపలు కూడా అందులోనే వేసేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచానండి. చామదుంపలకి కొంచెం కారం పడుతుంది అన్నట్టు. సో చామదుంపలు బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం చింతపండు పులుసు వేసాను. చింతపండు బాగా పిసికి ఫస్ట్ కొంచెం చిక్కగా తీసుకుని అది వేసాను. అది వేసి చామదుంపలను అందులో కొంచెం సేపు ఉడకనిచ్చాను. తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో ఆ వాటర్ వేసుకొని, సో అందులోనే ఎగ్స్ అలానే వడియాలు కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలి పులుసుని. కొంచెం ఎక్కువసేపు మరిగితే కొంచెం చిక్కగా వస్తుంది. సో నాకు పులుసు పల్చగా ఉంటే నచ్చదండి, కొంచెం చిక్కగానే ఉండాలి. సో పులుసు బాగా మరిగించి దించేసుకున్నాను. చామదుంపల అండ్ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో.